2018లో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత 2019 మేమేం చేసినామంటే మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చాం. 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత అనంత పద్మనాభ స్వామి జడ్జిమెంట్ వచ్చింది. కోవిడ్ టైంలోనే ఆ జడ్జిమెంట్ కూడా వచ్చింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం జడ్జిమెంట్లో నాన్నగారే దాంట్లో ఇంప్లీట్ పెటిషనర్. 2011లో అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వాధీనంలో తీసుకోవచ్చు అని అక్కడ కేరళ హైకోర్టు తీర్పు ఇస్తే దానికి వ్యతిరేకంగా వారు ఎస్ఎల్పి వేస్తే మేము దాంట్లో ఇంప్లీడ్ అయ్యాం. అక్కడ క్లియర్గా మేము నాన్నగారు పాయింట్స్ చూడండి. ఆయన సౌందరరాజన్ గారు ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం వల్ల మనిషి. సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్, మా ఇంప్లీట్ పిటిషన్ మీదనే తీర్పు రావడానికి ఇది కారణమైంది. కోవెనెంట్లో ఏముందంటే పద్మనాభస్వామి రాజు, వీరు రాజవంశీకులు దాసులుగా పనిచేస్తారు. మేము రాజులం కాము. వారి కిరీటం పైన పాదుకలు వేసుకొని ఉంటారు. స్వామివారి పాదుకల్ని కిరీటం పైన పెట్టుకొని రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటారు వాళ్ళు. పద్మనాభ దాసులని వాళ్ళ పేరే పద్మనాభ దాసాస్. వాళ్ళని కొనసాగించాలి. ఎందుకంటే ఈ దేవాలయము ఇలా నడుస్తుంది అంటే వాళ్ళలాగా నడిపించడానికి భగవంతుడికి దాసుడుగా ఉండేటటువంటి వాడు ట్రస్టీగా ఉండాలి. అండ్ వాళ్ళు ఏమన్నారంటే రూలర్ పోయింది కదా, గవర్నమెంట్ అని రూలర్ పోయింది కదా అంటే, రూలర్ పోయింది కానీ ఇది సెపరేట్. ఇప్పుడు 21st అమెండ్మెంట్ అప్పుడు ఇందిరాగాంధీ తీసేసి అందరు ప్రివీపర్స్ అబాలిష్ చేసినప్పుడు అందరు రూలర్స్ పోయారు. కానీ పద్మనాభ స్వామి ట్రస్ట్ ఈజ్ ది రూలర్. ఆయన దైవమే రూలర్ అక్కడ. కేరళ డిఫరెంట్ అమ్మా. మీరు అది కొంచెం మీ ఆడియన్స్, మీ వ్యూవర్స్కి చెప్పాలి. కేరళలో పద్మనాభ స్వామి రాజ్యం అనేది తిరువనంతపురంలో రాజు పద్మనాభ స్వామి, వీళ్ళు దాసులు రాజవంశీకులే. కానీ వీళ్ళు తిరుపతి దానం అని ఒకటి 1750లో చేశారు. ఇవాళ నుంచి మా రాజ్యం అంతా స్వామివారికి సమర్పించి మేము స్వామివారి ప్రతినిధిగా రాజ్యాన్ని నడిపిస్తాము. తిరుపతి దానం అంటారు దాన్ని. ఆ తిరుపతి దానం ప్రకారం వాళ్ళు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. సో వాళ్ళు ఏమైందంటే అన్ని రాజ్యాలు విలీనమయ్యాయి భారతదేశంలో. ఈ రాజ్యం విలీనం అయ్యేటప్పుడు సర్దార్ పటేల్ గారు వెళ్ళాల్సి వచ్చింది. దీనిలో బిపి మెనన్ గారు బాగా రాస్తారు. సర్దార్ పటేల్ గారు వెళ్ళాల్సి వస్తే వీళ్ళు స్పష్టంగా ఒక మాట అన్నారు, మేము మా రాజ్యాన్ని విలీనం చేయకూడదు అని స్వామి స్వప్నంలో మాకు చెప్పాడు. సర్దార్ పటేల్ గారు అన్నారు, మీ రాజ్యాన్ని భారతదేశంలో కలపాలని నాకు స్వామి స్వప్నంలో కల్పించారు. చమత్కారంగా అవుతారు. మీకేం ప్రాబ్లం అడిగితే మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కేరళలో. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే సెక్యులర్ పార్ట్ అంటే విద్య, వైద్యం అవన్నీ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది. దేవాలయం మాత్రం రాజవంశీకుల చేతిలో ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళు ఒక వాగ్దానం తీసుకున్నారు, దేవాలయం కూడా సెక్యులర్ మినిస్టర్స్ చేతిలో వెళ్లకుండా మీరు వాగ్దానం చేసి అలాంటి మా కాన్స్టిట్యూషన్ని మీరు కనుక రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేస్తే మేము విలీనం చేస్తాము. ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్. అందుకే ఆర్టికల్ 26 వచ్చింది. ఆర్టికల్ 26లో ఫ్రీడమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్గా ఉంది. ఎవ్రీ డినామినేషన్ విల్ హ్యావ్ ABCD. అందులో అంబేద్కర్ గారు డి మాత్రం ప్రాపర్టీ విల్ బి యాజ్ పర్ లా అని. దట్స్ ఓకే. మీరు భూమి ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, అది కూడా యాజ్ పర్ లా అంటే దానికి కొంచెం క్లారిఫికేషన్స్ జాగ్రత్త పడ్డారు. సో ఆర్టికల్ 26 ఈజ్ బేస్డ్ ఆన్ ది ట్రావెన్కోర్ కాన్స్టిట్యూషన్. మేము అదే సుప్రీంకోర్టులో అనంత పద్మనాభం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము శబరిమల డైటీ డస్ నాట్ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ అన్నారు కదా,
మరి యూ డిక్లేర్ పద్మనాభ స్వామి యాజ్ అ రూలర్. ద మూమెంట్ యూ నోటిఫై హిమ్ యాజ్ అ రూలర్, మేము అందరు డైటీస్ని రూలర్ కింద మేము డిక్లేర్ చేసుకుంటాము. ఆయనకు కూడా హీ విల్ హ్యావ్ ఎ డినామినేషనల్ రైట్స్ అని చెప్పి అలా ఆ విధంగా మేము ప్రయత్నం చేశాం. అక్కడ రామ్నాథ్ కోవింద్ గారు, మేము ఎందుకు అంటే ఆయన షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ, ఆయన హీ వాస్ వెరీ మచ్ టచ్డ్ బై అవర్ రిప్రజెంటేషన్. హీ రెఫర్డ్ ఇట్ టు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, యూనియన్ గవర్నమెంట్కి రెఫర్ చేశాం. ఇట్ ఈస్ అన్ ఆర్టికల్ 363 డిస్ప్యూట్. ఏదైనా డిస్ప్యూట్ కోవనెంట్ రిలేటెడ్ వస్తే ఇట్ షుడ్ బి రెఫర్డ్ టు, ఇట్ కెనాట్ బి సెటిల్డ్ బై ద కోర్ట్. అంటే దే హ్యావ్ టు టేక్ ఒపీనియన్ ఆఫ్ ది జ్యుడిషియరీ అండ్ 143 రెఫరెన్స్ కింద. ఇప్పుడు మనకి 2G జరిగినప్పుడు అన్ని స్పెక్ట్రమ్ అంతా కొట్టేశారు కదా, అప్పుడు 143 రెఫరెన్స్ తీసుకున్నారు, జడ్జిమెంట్ వచ్చింది ఏం చేయాలని. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పోయి ఓపెన్ ఆప్షన్ పెట్టవచ్చు అని చెప్పి ఇచ్చారు కదా. అలాగే దీన్ని కూడా 143 రెఫరెన్స్ పంపించమని చెప్పి అడిగాం, వాళ్ళు ఒప్పుకోలేదు. అథారిటీస్ ఎగ్జిక్యూటివ్ వాస్ వెరీ వెరీ stubborn, saying that Supreme Court judgment is a law of the land అన్నారు. ఈ లా ఆఫ్ ద ల్యాండ్ అన్నప్పుడు మరి 2G స్పెక్ట్రమ్కి ఎట్లా లా ఆఫ్ ద ల్యాండ్ కాకుండా ఉంటుంది? ఇది రామాయణంలో రాముల వారు ఎంత బ్యాక్ రోల్లో ఎంత పని చేశారు అనే దానికి మీకు ఇది చెప్తున్నానమ్మా. జనవరి 22 ఎంత చేశారు రాముల వారు. చిలుకూరు రోజు మేము ఆయన చేసేటటువంటి చమత్కారం అంతా గమనిస్తున్నాం. ఈ 22 జనవరి మాకు అనౌన్స్ చేయగానే మేము నియర్లీ నాన్నగారు చూడరా 22 జనవరి రా అన్నారు నాన్నగారు. 22 రా అన్నారు. 22 ఏంటి నాన్నగారు, నువ్వు చూడరా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ చూడరా అన్నారు నాన్నగారు. చూడండి, అంటే రాముల వారు నిర్ణయించినటువంటి రోజు ఇది. ఎందుకు ఆయన రామ్నాథ్ కోవింద్ గారు రాస్తే ఏం పట్టించుకోకపోతే దెన్ మేము అడిగాం అట్లీస్ట్ నోటిఫికేషన్ పద్మనాభ స్వామి కన్నా నోటిఫికేషన్ ఇవ్వండి, సో దట్ ఇట్ విల్ బి ఫైన్ అని. అది కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి గారు వాగ్దానం చేశారు శబరిమల గురించి సుప్రీంకోర్టులో మేము ప్రాపర్ అఫిడవిట్ ఇస్తాం. రాముల వారికి ఏమో గుడి కడతామని వాగ్దానం చేశారు కదా, అది కూడా మీ మేనిఫెస్టో భాగం కదా. మేనిఫెస్టో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు కనుక ఇప్పుడు తీర్పు రాకపోయింటే జరగకపోయేది కదా. ఇప్పుడు తీర్పు వచ్చింది కాబట్టి మీరు కడుతున్నారు. మేమేమంటున్నామంటే ఆ తీర్పు రాకుండా అడ్డుకోబడుతున్న సుప్రీంకోర్టుకి మీరు క్లియర్గా ఇవ్వండి. ఇది పరిస్థితి. మన దేశానికి రాజు రాముల వారుగా గుర్తిస్తున్నాం ఇప్పుడు అని ప్రాణప్రతిష్ఠ అయిన వెంటనే మీరు ఇది ఇన్ఫార్మ్ చేయాలి. బికాస్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ దట్ పిక్చర్. పార్ట్ 3 రాముల వారిదే కదా, పార్ట్ 3 మొత్తం. ఆయనకి అధికారం లేకపోతే పార్ట్ 3లో ఏం లాభం? సో ఈ 22 జనవరి మాకైతే 1000 దీపావళి కంటే ఎక్కువ. రాముల వారి ప్రతిష్ట అక్కడ జరుగుతుంది, అది ఉత్సవమే. కానీ రాజ్యాంగంలో రాముల వారు దిగుతున్నారు చూసారమ్మా. ప్రత్యక్షమైనటువంటి ధర్మాన్ని లోపల దించు. రామః విగ్రహవాన్ ధర్మము సుప్రీంకోర్టు బయట రాసి పెట్టింది, యతో ధర్మస్ తతో జయ. మీరు ఇప్పుడు పోయి చూస్తే అది మొత్తం ఎల్లో పెయింట్ కొట్టింది, ధర్మ కనిపించదు అందులో. అది కూడా మా ఫోటోగ్రాఫ్ ఉంది. మొన్న మేము పోయాము సుప్రీంకోర్టులో, ఏంట్రా అది ధర్మ యతో ధర్మస్ తతో జయ ఉండాలి, మొత్తం ఎల్లో పెయింట్ కొట్టింది, ఎవరు కనిపించదు. అది ఎంబాసింగ్ లోపల ఎలా కనిపిస్తుంది? మీకు కాంట్రాస్టింగ్ పిక్చర్ వేస్తేనే కదా కనిపిస్తుంది. సో అలాంటి ఒక ధర్మాన్ని మళ్ళీ పునశ్చ స్థాపించడం కోసమే రాముల వారు జనవరి 22 స్వస్మై సుప్రీతయే స్వయమేవ కారయతి, ఆయన ప్రీతి కొరకు ఈ 22 కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు. ఎంతమంది నిష్ణాతులు నిర్ణయించినా ఈ జనవరి 22 వచ్చేది కాదు, ఒక్క రాముల వారి వల్లనే అవుతుంది అనేటటువంటి ప్రగాఢమైన నమ్మకం మాకు కలిగింది. స్వామి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, రాజ్యాంగంలోనే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఉంది, ఆర్టికల్ 3 అనేది దానికోసమే డెడికేటెడ్గా ఉంది. ఇప్పుడు దేశానికి రాజుగా రాముణ్ణి చేస్తూ ఒక రిజల్యూషన్ రావాలి అనేది, ఇవి చాలా పెద్ద స్టేట్మెంట్స్, చాలా అంత ఈజీగా అర్థం చేసుకునేవి, అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటువంటి స్టేట్మెంట్స్ కాదు కదా స్వామి. కాకపోవచ్చు, కానీ ఈ దేశాన్ని ఇప్పుడు మీరు రాజ్యాంగంలో రాయకపోతే ఏంటమ్మా? ఇప్పుడు మీరు
రోడ్లపై అడగండి, ఈ దేశానికి రాజు ఎవరంటే రామరాజ్యం అంటారు. అంటారా అనరా? ఇప్పుడు ఆయన మన చీఫ్ జస్టిస్ గారు మొన్ననే జడ్జిమెంట్ ఇచ్చారు, ఆర్టికల్ 370 పైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమిచ్చారు? మీ ఇంటర్ప్రిటివ్ ఇప్పుడు మీరు లా, దేర్ ఈస్ ఆల్సో లిమిట్ టు లా మేకింగ్. లిమిట్ టు లా మేకింగ్లో ఏంటి అంటే డైసీ అనేటటువంటి పుస్తకాన్ని అందరూ రెఫర్ చేస్తారు. డైసీ ఈజ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ లా, రైట్? ఆయన ఏం రాస్తారంటే పబ్లిక్ రెసిస్టెన్స్ వచ్చే వరకే మీ లిమిట్. మీరు ఏదైనా చట్టం పాస్ చేస్తారు, మొత్తం పబ్లిక్ రోడ్డుపైకి వచ్చి మేము ఒప్పుకోమంటే లిమిట్, పబ్లిక్ లిమిట్. మేమేమంటాము ధర్మ ఈజ్ అ లిమిట్. ఇవాళ మీరు చూడండి, ఇవాళ రాముల వారు ప్రతి ఇంట్లో ముస్లిమ్స్ రాముల వారిని పాడండి అంటారు, క్రిస్టియన్స్ ఇవాళ ఒప్పుకుంటున్నారు. ఈ దేశాన్ని వై డోంట్ యు యాక్సెప్ట్ ఈజ్ అ కల్చరల్ ఐడెంటిటీ. ఈ దేశానికి రాజు ఇండోనేషియా గరుడుని విమానానికి చిహ్నంగా పెట్టుకున్నప్పుడు ఈ దేశానికి రాజుగా రాముడిని గుర్తించి రాజ్యాంగంలో ధర్మాన్ని గుర్తిస్తే మాకు అదే 10,000. మీ దేవాలయానికి దైవానికి సంబంధించినటువంటి అంశాలు సుప్రీంకోర్టులో క్యాజువల్గా ట్రీట్ చేయకూడదు అని అంటున్నాను. దానికి ఒక మర్యాద, ఒక విశ్వాసము, గౌరవము, భగవంతుడికి సంబంధించిన ఏదైనా ఒక ఐటమ్, ఓ ల్యాండ్ డీలింగ్ కానీ, ఒక పూజ రిచువల్ మీద కేసు ఏదైనా వస్తే కానీ మీరు క్యాజువల్గా ట్రీట్ చేస్తున్నారు. ఇది బాగాలేదు. అది యు ఆర్ జస్ట్ ట్రీటింగ్ ఇట్ వెరీ క్యాజువల్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద judiciary has failed the religious entities of this country. లిటరల్లీ ఇన్ స్పీక్ వాళ్ళకి ఒక బయాస్ తోటి వెళ్తున్నారు. అట్లా వెళ్ళకూడదమ్మా. బయాస్తో వెళ్తే ప్రాబ్లం. చిన్న విషయం అమ్మా, ఇప్పుడు కేకే మొహమ్మద్ ఉన్నారు కదా, ఆయన తవ్వి మొత్తం అవశేషాలు ఉన్నాయని ప్రూవ్ చేసిన ఆయనే చెప్పారు, ఈ దేశానికి కల్చరల్ ఐడెంటిటీ రామ, కల్చరల్ ఐడెంటిటీ కృష్ణ, అండ్ ముస్లిమ్స్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇండియన్ ముస్లిమ్స్ కెన్ యాక్సెప్ట్. మిమ్మల్ని మతం మారమని ఎవరు అంటలేరు. ఈ దేశంలో పూర్వీకులు రాములు కృష్ణులను యాక్సెప్ట్ చేయడంలో ఏం తప్పు లేదే. మేమేమంటున్నాము అంటే రాజ్యాంగంలో చట్టాన్ని మీరు న్యాయాన్ని మీరు చేసేటప్పుడు ధర్మం ప్రకారం చేయాలి. ధర్మం అనేది ఏంటి అంటే మీకు క్లియర్గా ఈక్వాలిటీ, ఇవన్నీ ధర్మంలోనే భాగం. మీరు ధర్మాన్ని ఆచరించాలి. సత్యము, న్యాయము, ధర్మము మూల సూత్రాలు కదా మీకు. మీరు ఎందుకు ప్రమాణం చేయమంటారు? భగవద్గీత మీద చేయబెట్టి ప్రమాణం ఎందుకు చేయమంటారు? వాడు ఒక్కసారి భగవద్గీత మీద చేయి పెట్టాడంటే వాడు నిజాయితీగా ఉంటాడు అనేటటువంటి ఒక నమ్మకం జ్యుడిషియరీలో ఉంది కదమ్మా. అలాగే ధర్మాన్ని ప్రకారం నడుస్తాం. మీరు న్యాయ వ్యవస్థ లేకపోయినా, పోలీస్ వ్యవస్థ లేకపోయినా నిజాయితీగా 99% ఈ దేశంలో ఉంటున్నారంటే ధర్మం వల్ల ఉంటున్నారు. భార్య దగ్గర నిజాయితీగా 99% ఉంటున్నాను, 99.8% కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఉండొచ్చు అటు ఇటు వాళ్ళు. బట్ ధర్మము ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తారమ్మా. రాధాకృష్ణన్ గారు అంటున్నారు, ఈ దేశానికి పోలీస్ వ్యవస్థ ఎంతమందిని పెడతారు? ఎంతమందిని పెడతారు? యూ కెనాట్. కానీ ధర్మం ప్రకారం నడుస్తుంది కాబట్టి మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు. ధర్మం ప్రకారం నడుస్తుంది కాబట్టి వాడు లైన్ ఫాలో అవుతున్నాడు. అందుకోసం ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ ధర్మ. దిస్ కంట్రీ రన్స్ ఆన్ ధర్మ. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్ మే బీ కాన్స్టిట్యూషన్, మే బీ ఏ డాక్ట్రిన్, ఏ లా, ఫైన్. రాముల వారిని అందులో ప్రతిష్ఠించి విగ్రహవాన్ ధర్మ, రాముల వారి ద్వారా రామరాజ్యం ద్వారా ధర్మరాజ్యం. ఈ దేశంలో ధర్మమే రాజ్యం ఏలాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తాం.